మరణాత. ఈ దినము దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానమును చదువుకుందాము. లూకాసు సువార్త 2వ అధ్యాయము 12వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రియులారా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇది క్రిస్మస్ మాసము కాకపోయినప్పటికీ, ఎందుకంటే ఈ రక్షకుడు నీ కొరకు పుట్టాడు, నా కొరకు పుట్టాడు. సర్వస్త మానవాళిని రక్షించుట కొరకే ఈ లోకంలో రక్షకునిగా పుట్టాడు. కానీ ఈ రోజుల్లో, ఈ దినాల్లో రక్షకుడు ఎవరో తెలియనటువంటి బిడ్డలు ఉన్నారు కదా. వారందరికీ రక్షకుడిని మనం పరిచయం చేయాలి కదా. కాబట్టి ఈ దినము రక్షకుడైన యేసు ప్రభువు మనకు వాగ్దానము కాదు, కానీ మనము పొందిన ఆనందాన్ని, మనము పొందిన సంతోషాన్ని, మనము పొందిన ఈ రక్షణ భాగ్యాన్ని అనేకులు పొందాలని చెప్పి ఆ మాటను, నేను నీ కొరకు పుట్టి ఉన్నానని నువ్వు తెలుసుకున్నావు కదా, అనేకుల కొరకు నేను రక్షకునిగా జన్మించానని తెలుసుకునేలా చేయడానికి దేవుడు ఈ వాగ్దానము ఈ మొదటి రోజు మనకిచ్చారు. రక్షకుడు. దేనికి మనకు రక్షణ కావాలి? ఈ లోకములో ఎక్కడా రక్షణ లేదు కదా. లోకములో వ్యాధి వలన, అప్పుల వలన, సమస్యల వలన, ఇబ్బందుల వలన, మనము ప్రయాణము వలన ఎక్కడా మనకి రక్షణ, కాపుదల అనేది లేదు. ఆ రక్షకుడే మనకు కాపుదల. కాబట్టి ఈ రక్షణ లేనటువంటి బిడ్డలు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. గనుక ఈ దినము ఆ రక్షకుని మనం అనేకులకు పరిచయం చేసి, ఆ రక్షకుని విలువ అనేకులు తెలుసుకునేలా చేయటానికి ఈ యొక్క వాగ్దానము దేవుడు మనకు అందించారు. ఈ వీడియోను మీరు అనేకులకు షేర్ చేయండి. ఎందుకంటే రక్షకుడు కాబట్టి అనేకులకు, ఇదిగో మీకు రక్షకుడు ఈయన అని అనేకులకు మనం తెలియచేయటానికే ఈ వాగ్దానం, ఈ రక్షణ వాగ్దానం ఈ దినమున మనందరము దేవుని విషయములో నెరవేర్చిన వారమై, రక్షకుని అనేకులకు మనం పరిచయము చేసిన వారమై ఉంటే దేవునికి ఇచ్చేటువంటి సంతోషము, ఆనందము అదే గనుక. కాబట్టి మనము ఈ దినము ఈ వాగ్దానమును అనేకులకు పరిచయం చేసి, దేవుని ఎరుగనటువంటి అనేక మంది బిడ్డలకు ఈయన రక్షకుడు అని మనం తెలియచేసి, ఆయనను మహిమపరిచి ఆయన మేలు, ఆశీర్వాదం మనమందరము పొందుకొందుము గాక. ఆమేన్. మరణాత.